హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపురి 777. గుడిలో వినాయకుడి నిమజ్జనం ఎంతో అంగరంగ వైభవంగా కేరళ వాయిద్యాలతో అయితే అంత సంతోషంగా అయితే నిమజ్జనం అయితే చేసినారండి. చాలా బాగా అనిపించింది. అక్కడికైతే నేను వెళ్ళాను. ఆ వీడియోని అయితే ఇప్పుడైతే నేను అప్లోడ్ చేస్తున్నాను. చివరి వరకు అయితే చూడండి, చాలా బాగుంటుంది. మార్నింగ్ అయితే ఒకటే రోజు పెట్టుకుంటారండి గుడిలో. ఎక్కువ మనకి 3 రోజులు 4 రోజులు అన్నట్టయితే ఏమీ లేదు. మార్నింగ్ నిలబెట్టేసుకొని దేవుని కూర్చోబెట్టుకొని ఈవినింగ్ అయితే నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఈ గుడిలో ఆనవాయితీ అలానే ఉంటుంది. కలశాలతోటి కలశ పూజ చేస్తారు. అలాగే గణపతి హోమము, మృత్యుంజయ హోమము, మార్కండేయ హోమము, కుబేర హోమము, స్కంద హోమము, నవగ్రహ హోమము ఇవన్నీ చేసిన తర్వాత సుమంగళి పూజ చేస్తారండి. అదంతా మార్నింగే ఉంటుంది పూజ అనేది. మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అయిందండి. ఆ రోజు మార్నింగ్ అయితే 9 o'clock స్టార్ట్ అయింది. 1:30 వరకు పూజ అంతా చేస్తూ ఉంటారు. అలాగే సుమంగళి పూజ కూడా చేస్తారండి. మహామంగళారతి ఇస్తూ ఉంటారు. కలశ పూజ అయితే 21 కలశాలను పెట్టి అయితే పూజ చేస్తుంటారు. ఆ కలశాలనే దేవుడి నిమజ్జనం చేసే వాటర్లో వేసి ఆయననైతే నిమజ్జనం అయితే చేస్తూ ఉంటారు. అది స్పెషల్ అండి ఈ గుళ్ళో అయితే. అది తప్పకుండా ఆమె ప్రతి సంవత్సరము అలా ఆయనని నిమజ్జనం చేసే వాటర్ని కూడా అంతే పవిత్రంగా పూజించి ఆ కలశాలలో ఉన్న వాటర్ అయితే నిమజ్జనం చేసే వాటర్లో అయితే వేసి నిమజ్జనం అయితే చేస్తూ ఉంటుందండి. ఇది ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తుంది. ఆనవాయితీ అయితే ఎప్పుడు మిస్ అవ్వలేదు. నేను చూసినప్పటి నుంచి అయితే ఇలానే ఉంది. ఆ రోజు అయితే మార్నింగ్ అయితే పూజ అంతా అయిపోయిందండి. ఇక ఈవినింగ్ అయితే 6 o'clock స్టార్ట్ అయింది. కేరళ వాయిద్యాలండి. కేరళ వాయిద్యాలను తప్పకుండా పిలుస్తూ ఉంటుంది తను. ఆ వాయిద్యాలతోటి ఆయన నిమజ్జనం అయితే జరుగుతూ ఉంటుంది. చాలా బాగా వాయిస్తూ ఉంటారు. ఆ స్పెషల్గా ఉంటుందండి. ఆ కేరళ వాయిద్యం అంటేనే మనకు నార్మల్గా డప్పులు తోటి తీసుకొని వెళ్ళడం వేరు. కేరళ వాయిద్యంతో మనము ఊరంతా అంటే గుడి చుట్టూ ఉంటుందండి. దగ్గర ఒక 1/2 kilometer కంటే తక్కువే ఉంటుంది. అదంతా తిప్పుకొని వచ్చి మళ్ళీ నిమజ్జనం అయితే చేస్తూ ఉంటుంది. అది కూడా మనకు ఒక 1 hour పడుతుందండి అలా తిప్పుకొని వచ్చేసరికి. ఆ డాన్సులతోటి కోలాటం ఆడుతూ డాన్సులు చేస్తూ ఆయనకు ఆనందంగా గుడి చుట్టూ తిప్పి ఆయననైతే నిమజ్జనం అయితే చేస్తారండి. మేము అందరం వెళ్ళాము. టెంపుల్కి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళమండి మేమంతా. ఆంటీ వాళ్ళు అలాగే వాళ్ళందరూ అయితే ఎంతో ఆనందంగా అయితే వైట్ సారీస్ కట్టుకొని వెళ్తూ ఉంటామండి ఎవ్రీ ఇయర్. అంటే హాఫ్ వైట్ ఉంటుంది కదా, అది కట్టుకొని వెళ్తూ ఉంటాము. వెళ్ళి నిమజ్జనం అయితే చేస్తాము. ప్రతి ఒక్కరూ ఆ డ్రెస్ కోడ్ అయితే తన ముందే చెప్తూ ఉంటుంది. హాఫ్ సారీ కట్టుకొని రండి అమ్మ అని చెప్పేసి. ఆ డ్రెస్ కోడ్ ప్రకారమే ఆమె ఎలా చెప్తే అలానే ఆ సారీస్ అంతా కట్టుకొని అలానే రెడీ అయితే అందరు చూశారు కదా ఎంత చక్కగా ఉన్నారో. అదే డ్రెస్ కోడ్లో అయితే వస్తూ ఉంటారు. ఈసారి మాత్రం నేను సారీ కట్టుకోలేదు, డ్రెస్ అయితే వేసుకున్నాను. కానీ అదే డ్రెస్ హాఫ్ వైట్లోనే వేసుకొని వెళ్ళాను. నాకు చెప్పాను కదా, ఆ రోజు నేను ఇంట్లో నిమజ్జనం చేసుకున్నాను నా దేవుణ్ణి కూడా. అది ఎందుకో కొంచెం నాకు మనసంతా ఒకలాగా ఉండండి. అందుకని సారీ కట్టుకునేంత టైం కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంట్లో పనులు అలానే ఉన్నాయి. నాకు పిల్లలు ఉంటే ఇంట్లో ఇంకెక్కువ ఉంటాయండి పనులు. వాళ్ళకి వండి పెట్టడము, వాళ్ళని చూసుకోవడం, వాళ్ళకి కావాల్సిన తెచ్చియడము, నాకు ఆ ప్రాసెసే ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి కాలేజీ పోతానన్నా నాకు ఇంట్లో పనులు తక్కువ ఉంటాయేమో కానీ నాకు వాళ్ళ ఇంట్లో ఉంటే మాత్రం పనులు అయితే ఎక్కువనే ఉంటాయి. వాళ్ళని కాదని నేను ఏం చేయను. నన్ను ఒక్క నిమిషం కూడా వదిలి ఉండరు. ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూనే ఉంటారు. అందుకని ఎక్కడికి వెళ్ళినా కానీ తొందరగా ఇంటికి వచ్చేస్తూ ఉంటాను. ఎక్కువసేపు ఉండలేకపోతానండి. వాళ్ళు ఎక్కడికైనా స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు ట్యూషన్కి వెళ్తేనో లేకపోతే ఇంట్లో ఏదైనా ఎగ్జామ్ ఉండి రాసుకుంటుంటేనే నేను వెళ్తా. కానీ వాళ్ళు ఒంటరిగా ఉన్నారంటే నేను తప్పకుండా ఉండాలి వాళ్ళ దగ్గర. లేకపోతే వాళ్ళకి ఇంట్లో వాళ్ళు మళ్ళీ నాతోటి పెద్ద మాట్లాడుకున్నట్టుగా ఏమి ఉండరు. కాకపోతే నేను ఇంట్లో ఉండకపోతే మాత్రం వాళ్ళకి నచ్చదంట. అందుకని నేను ఇంట్లోనే ఉండాలి. మమ్మీ ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూనే ఉంటారు. అందుకని వాళ్ళ ఇంట్లో ఉన్నారండి. ఇక నాకు అంత పనులు కూడా ఎక్కువ అయిపోయినాయి. అది చేయి, అది వండు, ఇది వండు అని చెప్తూనే ఉంటారు. ఒకరిని మించి ఒకరు అడుగుతూ ఉంటారండి. వాళ్ళు ఇంట్లో ఉంటే మాత్రం ఒకరికి వండి ఇంకొకరికి వండకపోతే ఫీల్ అవుతూ ఉంటారు. అదొకటి మళ్ళీ తినకపోతే నేను ఫీల్ అవుతాను. అందుకని వాళ్ళకి నచ్చినవి అయితే అన్నీ చేసి పెడుతూ ఉంటాను. కాలేజీ పోకుంటే మాత్రం అలా ఉంటుంది. కాలేజీ పోతే ఇక నేను మార్నింగ్ ఏదంతా అది తినేసి అయితే వెళ్తూ ఉంటారు. ఇంట్లో ఉంటే అలా ఉంటుంది. ఆ రోజైతే ఇంట్లోనే ఉంచాను. ఎందుకంటే నేను ఇంట్లో నిమజ్జనం చేసుకున్నాను దేవుణ్ణి. అందుకని నేనే పంపించలేదండి. వాళ్ళకి కూడా ఏమి ఇష్టం లేదు. కాకపోతే నేనే ఉంచేసినాను వాళ్ళ ఇంట్లో. ఇంకా వాళ్ళ ఇంట్లో ఉన్నారంటే నాకు ఈ పనులన్నీ అయితే ఉంటూనే ఉంటాయి. వాళ్ళకి అన్నీ చేసి పెట్టుకొని నేను అన్నీ చేసుకొని పూజ చేసుకొని దేవుణ్ణి నిమజ్జనం చేసుకున్న తర్వాత నేను మళ్ళీ టెంపుల్కి వెళ్ళాను. ఈవినింగ్ నా ఇంట్లో నిమజ్జనం అయిపోయింది. మళ్ళీ టెంపుల్ నిమజ్జనానికి అయితే అటెండ్ అయ్యాను. అక్కడికి వెళ్తూ ఉంటాను. నాకు ఎందుకు ఆ టెంపుల్కి వెళ్తేనే నాకు కొంచెం మనసు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక 21 కలశాలు ఉన్నాయి కదా, చూసారు కదండి. ఆ 21 కలశాలని మనము వాటర్లో, అదే నిమజ్జనం చేసే వాటర్లో వేసి పవిత్రంగా అయితే ఆమె ఎప్పుడు పూజ అయితే చేసి
వాటిని అందులో వేసేసి ఆ తర్వాత నిమజ్జనం అయితే చేస్తూ ఉంటుంది. అంత పవిత్రంగా అయితే ఆ కలశాలను అయితే పూజిస్తూ ఉంటుంది. ఆ వీటిని అన్నీ వెళ్తాం కదండి మేము లేడీస్ని అయితే ఎవరైతే వెళ్తామో వాళ్ళందరికీ ఇస్తూ ఉంటారు. వాటిని పట్టుకొని ఆ గుడి చుట్టూ తిరిగి ఆ తర్వాత నిమజ్జనం చేసే వాటర్లో అయితే తీసుకుంటూ ఉంటారు. వాటిని అయితే మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలి. అలా ఎవ్రీ ఇయర్ అయితే అలానే జరుగుతూ ఉంటుందండి. ఇలా మేము నిమజ్జనం చేసే టైంలో అందరం హాఫ్ సారీలు కట్టుకొని అంత ఆనందంగా ఆ టెంపుల్కి వెళ్ళి అయితే నిమజ్జనం అయితే చేస్తూ ఉంటాము. ఎవ్రీ ఇయర్ ఇలానే ఉంటాము. ఈసారి అయితే నా ఫ్రెండ్స్ అయితే రాలేదు ఎవరు, నేను ఒక్కదాన్నే వెళ్ళాను. అదొకటి కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నా జతలో ఉండేది వాళ్ళు. ఈ ఇయర్ అయితే రాలేకపోయారు. ఎందుకంటే లాంగ్ అయిపోయింది, తనది దూరం అయిపోయింది. మార్నింగ్ అయితే వచ్చినారు, మళ్ళీ ఈవినింగ్ అంటే కొంచెం ఇక తనని తీసుకొస్తాను. నేను లాంగ్ అయిపోయాను, నేను అక్కడి నుంచే వచ్చేదాన్ని అయితే తీసుకొచ్చేదాన్ని ఎప్పుడు. ఇక అందులో నేను అయిపోయాను, వద్దు నువ్వు రావద్దే, మళ్ళీ నీకు లేట్ అవుతూ ఉంటుంది, నీకు ఇంట్లో పిల్లలు ఉంటారు కదా అని చెప్పేసి ఇక నన్ను కూడా వాళ్ళు ఏం రమ్మని కూడా ఏం అనలేదు. అలా వాళ్ళైతే మిస్ అయిపోయారు ఈసారి. వాళ్ళు రెగ్యులర్గా వచ్చేదండి, ఎవ్రీ ఇయర్ అయితే వచ్చేవాళ్ళు. ఇంకా అది అలా మిస్ అయిపోయినారు వాళ్ళు. ఇక నేను ఒక్కదాన్ని అయితే వెళ్ళాను. నేను ఒక్కదానే కదా, ఆంటీ వాళ్ళంతా నాకు ఫ్రెండ్సేనండి. అందరు బాగా మాట్లాడతారు, అందరు బాగా చూసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేయడానికి నాకు టైం ఉండదు. నా పనులు ఏదో నేను చేసేసుకొని నేను తొందరగా ఇంటికి రావడమే అడవుడిగా ఉంటుంది. ఎందుకంటే నాకు ఇంట్లో పనులు అలా ఉండిపోతాయి. ఎక్కువసేపు మాట్లాడి ఎక్కువసేపు ముచ్చట్లు పెట్టుకునేంత టైం కూడా ఉండదు. పూజ అయ్యేటప్పుడు ఏమన్నా మాట్లాడతాను తప్ప ఆ తర్వాత మళ్ళీ నేను కూర్చొని మాట్లాడడం అలాంటివి అయితే ఎప్పుడు చేయను. కాకపోతే అలా కూర్చొని కాసేపు ఉండాలని అయితే ఉంటుంది. ఇక అక్కడ ఉంటే నాకు ఇంట్లో పనులు ఎక్కడ పోతాయా అని చెప్పేసి మళ్ళీ అదొక భయం ఉంటుంది. ఈ మధ్య చెప్పాను కదండి, ఇంట్లో ఇక నాకు ఇవోటి పెట్టుకున్నాను. ఇక లేనిపోని బిజినెస్లు కూడా అదో ఇదో చేసుకుంటున్నాను కదా, అవోటి తలనొప్పి అయిపోయింది నాకు. అందుకు ఇక ఒక్క నిమిషం కూడా టైం అయితే ఉండట్లేదు. ఇంకా అలా అయితే నా పనులన్నీ చేసేసుకొని టెంపుల్కి వెళ్ళేసి ఇక టెంపుల్లో నిమజ్జనం అయిపోయిన తర్వాత టెంపుల్లో అయితే ఫస్ట్ అయితే కేరళ వాయిద్యాలతోటి దీపారాధన చేస్తూ ఉంటారండి. దీపం వెలిగించిన తర్వాత కేరళ డప్పులతోటి ఆయననైతే అంత ఆనందంగా ఆ సౌండ్ తోటి అయితే బాగా ఆయన అంత ఖుషి పడాలి, అంత ఆనందంగా ఉండాలని చెప్పేసి డప్పులతోటి అయితే బాగా వాయిస్తూనే ఉన్నారు. చూసారు కదా కేరళ వాయిద్యం అయితే ఎలా ఉంది చూసి, ఆ సౌండ్ కూడా నేను రియల్గా పెడతానండి, చూడండి. ఆ తర్వాత ఇక మనం చేస్తున్న వినాయకుడి నిమజ్జనం అయితే ఎవరైతే ఉన్నారో ఆ వినాయకుడిని అయితే ఆయనకు సపరేట్గా కూర్చోబెట్టి అన్ని వాళ్ళకు మళ్ళీ నైవేద్యము అలాగే దీపారాధన అంతా చేసేసుకొని ఆయనను ఎత్తుకొని అయితే ఊరు చుట్టూ తిరిగి ఆ గుడి చుట్టూ తిరిగి నిమజ్జనం అయితే చేస్తూ ఉంటారు. ఆ అమ్మ, ఆ రేణుకాదేవి అమ్మ అయితే ఎవ్రీ ఇయర్ తను కూడా అసలు మార్నింగ్ నుంచి తను కూర్చొనే ఉందండి. పాపం ఆమె మార్నింగ్ 8 o'clock వచ్చిందంట టెంపుల్కి. మళ్ళీ నేను 6 o'clock వెళ్ళేసరికి అక్కడే ఉండిపోయింది. తను అసలు నిజంగా ఆ దేవుడు ఆమెకు అంత శక్తిని అంత ఓపికని ఎప్పుడు ఇవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ ఏజ్కి ఆమె అంత యాక్టివ్గా ఉండడం అనేది అయితే నిజంగా ఆమెలో ఆ దేవుడైతే ఉన్నాడండి. నేనైతే అంత గట్టిగా నమ్ముతాను. తప్పకుండా ఆమెకు ఆరోగ్యాన్ని అయితే ఇవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ ఏజ్కి అలా చేయడం అనేది అయితే ఎవ్వరు చేయరండి. వయసులో ఉన్న వాళ్ళే కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, అలాగే తలనొప్పి, ఇంకా ఇవి అవి నొప్పులని అయితే బాధపడుతూ ఉంటారు. ఆమెకి కూడా ఉన్నాయి ప్రాబ్లమ్స్, అయినా కానీ ఆమె అయితే దేవుడిని అయితే వదలదు. ఆ దేవుడికి ఏం చేయాలనుకుంటుందో అవైతే కరెక్ట్గా రెగ్యులర్గా చేసేటివైతే అలా ఫాలో అవుతూ ఉంటుంది. చూసారు కదా ఆమె ఎలా చెప్తే అలా మేము డ్యాన్సులు చేయడమే కానీ మేము ఎలా కట్టుకొని రమ్మంటే సారీలు అలానే కట్టుకొని రావడము అన్నీ చేస్తూ ఉంటాము. మమ్మల్ని డ్యాన్స్ చేయమని చెప్తా ఉంది, వెళ్ళండి అమ్మ అని చెప్తుంది. ఇంకా నేను వీడియో తీసుకున్నానండి. అసలు లైవ్ పెడదాం అనుకున్నాను. లైవ్ పెడితే మళ్ళీ నేను కలశం ఎత్తుకోవాలి కదా అని చెప్పేసి నేను లైవ్ పెట్టలేకపోయాను. మా ఇంట్లో వాళ్ళు రారు, వాళ్ళకి అస్సలే ఇష్టం ఉండదు. నువ్వే వెళ్ళు మమ్మీ, మేము రాము అంటూ ఉంటారు. ఇంట్లో దేవుని అయితే మొక్కుకుంటారు కానీ టెంపుల్కి రమ్మంటే మాత్రం రారు ఎప్పుడు. ఇంకా నేనే తీసుకోవడం నేనే చేయడం నాదే ఉంటుందండి. ఏదైనా కానీ ఎంత కష్టం ఉంటుందో తెలుసా అండి. ఊరికే తీస్తున్నారు కదా అని మాత్రం అనుకుంటూ ఉంటారు. ఏది చేసినా ఎంత చేసినా కానీ అందులో ఉండే కష్టం చేసే వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది. ఊరికనే వీడియో తీసేసి అప్లోడ్ చేయడం అనేది అయితే కాదు. అంత ఈజీ అయితే అంత ఆషామాషి అయితే అస్సలే కాదండి. యూట్యూబ్ అంటే ఎన్నో కష్టాలు ఉంటాయి. అదే దూరపు కొండలు నునుపు అంటూ ఉంటారు కదా, వాడి దగ్గరికి పోతేనే ఆ ఎత్తు పల్లాలు అనేది తెలుస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క మనిషికి కూడా అలానేనండి. ఏదైనా సరే మనం అనుకున్నంత ఈజీ అయితే ఏ పని కాదు. ఎవ్వరు చేసిన పని అయినా కానీ వాళ్ళకి చేసే పని తను చేసే వాళ్ళ బాధనే తెలుస్తూ ఉంటుందండి. వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది ఆ బాధ. ఇంకా ఆ బాధ తెలిసిన వాళ్ళకే ఇంకా ఆ బాధ తెలుస్తూ ఉంటుంది. కానీ నార్మల్గా చూసే ప్రజలకైతే అస్సలు తెలియదు. ఆమెకేమి చేస్తుంది కదా ఏదో ఒకటి వస్తుందిలే పోతుందిలే అనుకుంటూ ఉంటారు. అందులో ప్రతి ఒక్కటి చేసుకోవడము ఏ పనైనా సరే అండి, నిజంగా గట్టిగా నమ్మి మనం చేస్తేనే అవుతూ ఉంటుంది. ఏదైనా అంత ఈజీ అయితే కాదు. ఇంట్లో ఉండి చేసే పనులైనా సరే, బయట ఉండి చేసే పనులైనా సరే అంత ఈజీ అయితే నేనైతే నమ్మను.
అంత ఈజీగా అవుతాయని మాత్రం అనుకోను నేను. నాకు కొన్ని అనుభవం, నేను నా పెళ్ళైనప్పటి నుంచి, నేను నా పిల్లలు పుట్టినప్పటి నుంచి నేను ఏదో ఒకటి చేసుకుంటూనే ఉన్నాను. సారీస్ బిజినెస్ చేశాను, అలాగే బేకరీ ఐటమ్స్ని కూడా చేసి నేను వాళ్ళకి ఇచ్చేదాన్ని అండి. ఫస్ట్లో నేను ఎప్పుడూ ఖాళీగా లేను ఇంట్లో, నాకు ఏదో ఒకటి చేయాలన్న జ్ఞాపకం అయితే ఉంటూనే ఉంటుంది. ఏదో చేయాలి అనుకుంటూ ఉంటాను, కానీ బయటికి వెళ్ళి చేసే అంత ఈ టైం అయితే మా ఆయన అయితే ఇవ్వడు, వద్దని చెప్తాడు. నా హెల్త్ కొంచెం అప్పుడప్పుడు డిస్టర్బ్ అవుతూ ఉంటుంది కనుక ఎక్కడికి వెళ్ళనియడు. ఇంట్లో నేనేమైతే చేయాలనుకుంటున్నానో అదైతే చేసుకుంటూ ఉంటాను. దానికైతే ఓకే అని అయితే చెప్తూ ఉంటాడు. అది కూడా ఇష్టం ఉండదు. సరే నీకు మనసుకు మంచిగా అనిపిస్తే చేసుకొని అయితే అంటూ ఉంటారు, కానీ బయటికి అయితే వెళ్ళి చేసేదని అయితే వద్దని చెప్తాడు. ఇక అలా తన ఇష్టాన్ని కాదని నేను బయటికి పోయి చేసే పనులు అయితే అంతగా నాకు వచ్చినాయి అయితే ఏమి ఉండవు. నేను చదివింది కూడా అంత డిగ్రీలు అంతా చేసింది అయితే ఏమీ లేదు. డిగ్రీ డిస్కంటిన్యూనే అయిపోయింది నా చదువు అనేది. అందుకని ఇంకా నాకు ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు అయితే చేసుకోగలుగుతాను. నాకు అంతో ఇంతో నాలెడ్జ్ అయితే ఉంది, లేదని అయితే మొత్తమే లేదని పాడాము. ఆ తర్వాత అయితే నిమజ్జనానికి అయితే అక్కడ డ్రమ్ము పెట్టారు. ఆ డ్రమ్ములో మా కలశాలన్నీ అందులో వాటర్ ఎల్లో పోసేశారు. ఆ తర్వాత వినాయకుడిని తీసుకొని వస్తున్నారు, చూశారు కదా, అందులో పెట్టేసేసి ఇక నేను ముంచిన తర్వాత నేను చూపించనండి వినాయకుడిని, నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నాకు అంత బాధ, అసలు నేను చూడను. దేవుని మొక్కుకుంటాను. ఆయనని అందులో నీళ్ళని లేచినారంటే నాకు ఏడుపు వస్తుంది, చాలా బాధ వేస్తుంది. నాకు వినాయకుడిని అందులో వేసేసి మళ్ళీ మూతేస్తారు కదా, నాకు ఎందుకో ఏదో ఒక రకంగా అనిపిస్తూ ఉంటుంది బాడీ అంతా. అందుకని నేను ఎక్కువసేపు అయితే అది చూపించలేదు. ఆ నీళ్లు చల్లలేదు. అందులో దేవుని నిమజ్జనం చేసిన తర్వాత వాటర్ ఉంటుంది కదా, అంటే వాటర్ చల్లించుకొని అయితే నేను బయటకు వచ్చేసాను ఎమ్మటే. ఇంట్లో కూడా నేను మా ఆయన అది చేస్తుంటే నాకు ఏదో బాధ అనిపించి నేను పక్కకు వచ్చేస్తూ ఉంటాను. అలా అవుతూ ఉంటుంది ఆ వినాయకుడిది. అలా చేసేసుకొని తర్వాత ప్రసాదం తీసుకొని అయితే ఇంటికి అయితే వచ్చానండి. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి కొత్త వీడియోతో నేను ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.